కాంగ్రెస్కు దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నికలకు వెళ్ళాలి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం కాదు, రాజీనామా చేయించి గెలిపించుకోండి. ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు బీజేపీకే. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్. ఇదేనా పాంచ్ న్యాయ్? కేంద్ర మంత్రి పదవితో చేతులు కట్టేసినట్లయింది. అయినా నా దూకుడు ఆగదు. బండి సంజయ్. వనపర్తి బీజేపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య పైన ఐజీకి ఫోన్ చేసిండు. నేను అక్కడే ఉన్నా, ఇంటర్వ్యూ చేద్దామని. సో బట్ ఆయన ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు, కొంచెం సమయం కావాలని చెప్పారు. సో ఆయన అక్కడ జర్నలిస్టులతో ఒక చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా మీ పార్టీలోకి వస్తున్నారా ఏంటి కథ అంటే, మా పార్టీలోకి రావాలంటే మేము ఒక పాలసీ అనుకున్నాం, ఆ పార్టీకి రిజైన్ చేసిన తర్వాత మాత్రమే బీజేపీలోకి రావాల్సి ఉంటుంది. సో అంతవరకు దాకా మేము తీసుకోము. గతంలో మునుగోడులో కూడా మేము అదే చేసినాం. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే మా పార్టీలోకి వచ్చి మా పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. సరే రిజల్ట్ ఎట్లున్నా మేము అట్లా అనుకున్నాము, పాలసీ అది మా పార్టీ పాలసీ. సో ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు రావాలన్నా కూడా రాజీనామా చేసి మాత్రమే పార్టీలోకి రావాల్సి ఉంటుందని చెప్పింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఆ 39 మందిలో ఒకరిద్దరు ఏమన్నా కొంత జెన్యూన్గా ఉండే వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో. ఎందుకంటే అందరినీ మనం ఒకే ఘాటిన కట్టలేం కదా. కొంత ప్రజల్లో ఉండి ప్రజల తరపున మాట్లాడి ప్రజల సమస్యలు తీర్చగలిగిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు. అంతా దాదాపు మెజారిటీ ఎమ్మెల్యేలంతా మొత్తం కబ్జాలు, శాండు, ల్యాండు, వైను, మైను ఈ బ్యాచే ఉన్నది. సో మరి వాళ్ళు రిజైన్ చేసి పార్టీలోకి రావాలంటే అంత ఈజీగా ఎందుకు వస్తారు? పొరపాటున రిజైన్ చేస్తే మళ్ళీ గెలుస్తామో గెలవో అన్న భయం ఉంటుంది కదా. మళ్ళీ అందులో దట్టు వాళ్ళు బీజేపీ నుంచి ఇప్పుడు అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది. సో ఇవన్నీ అంశాలను మనం వేసుకుంటే బీజేపీలోకి ఎవరు వెళ్ళట్లేదని మనం భావించాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటి? వాళ్ళ టార్గెట్ ఏంది? బీఆర్ఎస్ కొలాప్స్ అవ్వడం బీజేపీ టార్గెట్. ఎప్పుడైతే బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోద్దో మొత్తం ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు పోతారో ఇంకేమవుతారో, నెక్స్ట్ అపోజిషన్ పార్టీ ఏది ఆ ప్లేస్ని ఆక్యుపై చేసేది మేమే కదా. సో మేమెందుకు టెన్షన్ పడాలి, తొందరపడాలనేది వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. అందుకే వాళ్ళు చూడండి, మీరు కాంగ్రెస్లో ఫిరాయింపుల మీద కూడా వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరన్నా జర్నలిస్టులు ఎవరైనా క్వశ్చన్ అడిగితే దాని మీద రెస్పాండ్ అవుతున్నారు తప్ప వాళ్ళుగా ఎవ్వరు పెద్దగా రెస్పాండ్ అయ్యి ఎందుకు ఇట్లా అవుతున్నది ఏంది ఇది అని ఎవ్వరు అడుగుతలేరు. వాళ్ళకి కాగల కార్యాన్ని వీళ్ళు చేసి పెడుతున్నారు ఇద్దరు కలిసి. కాగల కార్యం ఏంది? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ ఉంటే మేము కాంగ్రెస్ని ఈజీగా కొట్టొచ్చు. బీఆర్ఎస్ లోకల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. సో ఒకవేళ బీఆర్ఎస్ ఉంటే మేము ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడం అంత ఈజీ కాదు. సో ట్రయాంగిల్ ఫైట్ ఉంటే కొంత కష్టం అవుతుంది జాతీయ పార్టీలకి. సో ఈ ఎజెండాలో భాగంగా బీఆర్ఎస్ లేకుండా పోవాలి. బీఆర్ఎస్ లేకుండా పోయే పనిని రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్సే చేస్తున్నప్పుడు మనకెందుకు వచ్చిన గొడవ, కానీ నడవని అని వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. సో వీళ్ళ పాలసీ ఇప్పుడు బీజేపీ పాలసీ, ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి బీజేపీలోకి వస్తేనే తీసుకుంటారన్న పాలసీ బాగానే ఉంది. కానీ అసలు ఏ రాజీనామా అక్కర్లేదు, గవర్నమెంట్లో 1-2 సీట్లు అటు ఇటుగా ఉంటే ఆ ప్రభుత్వాన్ని లేపేసిన చరిత్ర కూడా వీళ్ళకు ఉన్నది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఏమన్నా అవకాశం ఉంది మనం అక్కడ పవర్లోకి రావడానికనంటే ఖతం చేసుడైనా చాలా రాష్ట్రాల్లో కూడా జరిగింది కదా. అందుకే మనం ఏ పార్టీకి ఏ పాలసీ ఉంది, ఏ ఐడియాలజీ ఉందని మనం అనుకోవాలా? ఎవరికి ఏ ఐడియాలజీ లేదు, ఒకటే ఐడియాలజీ అన్ని పార్టీలది, అధికారం అధికారం అధికారం. మీకు ప్రజాబలం ఉన్నట్లయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళండి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్పడం కాదు, ధైర్యం ఉంటే వారందరితో రాజీనామా చేయించి గెలిపించుకోండి అని కాంగ్రెస్కు బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేకేతో రాజీనామా సరే, మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఎందుకు రాజీనామా చేయించట్లేదని అంటున్నారు. సో వీళ్ళకి ఒక అస్త్రం ఏంటంటే, ఇప్పుడు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళతో రాజీనామా చేయించండి, మళ్ళీ బై ఎలక్షన్లకు వెళ్దామని అంటున్నారు. ఎవరు? నేను బండి సంజయ్ చిట్ చాట్లో చెప్తున్నారు.